వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బొమ్మడాయల పులుసు పెడుతున్నాను. నేను పావు కేజీ బొమ్మడాయలు తీసుకున్నాను. అవి శుభ్రంగా చేసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ విధంగా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను కొద్దిగా ఉల్లిపాయ తొక్కు ఒక పాయ తీసుకొని ఉల్లిపాయ తొక్కులాగా చేసుకున్నాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇది కచ్చాబెచ్చా నూరుకోవాలి. నేను చింతపండు నానబెట్టుకునే పని లేకుండా గుజ్జు తీసేసుకొని వేసుకుంటున్నాను. నేను చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను ఈజీగా అయిపోయేలాగా. పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర. ముందు పొయ్యి మీద బాణీ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అవి కాగేటప్పటికి ఈ కచ్చాబెచ్చ నూరుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తొక్కు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాక ఇది పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. ఇది కచ్చబెచ్చ నూరుకున్నది వేసేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు నూనెలో వేపుకోవాలి. ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. 1 స్పూను చింతపండు గుజ్జు, వాటర్ పోసేసుకున్నాక ఇవన్నీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికినప్పుడు ఉప్పు, కారం అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్నాక బొమ్మడాయలు వేసేసుకోవాలి. బొమ్మడాయలు వేసేసుకున్నాక ఒకసారి ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ముక్క అయ్యి అడుక్కోకుండా స్లోగా తిప్పుకోవాలి. ఇది మొత్తం అంతా దగ్గర గంట ఉడకనివ్వాలి. ఈ విధంగా దగ్గర గంట వచ్చేలాగా ఉడకనివ్వాలి. బొమ్మడాయల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌల్లో తుడిచిపెట్టేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ డిష్ కింద కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బొమ్మడాయ పులుసు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. బొమ్మడాయల పులుసు రెడీ. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కూడా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. బొమ్మడాయల పులుసు ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది. ఇది సీజన్లో దొరికినప్పుడు మాత్రమే తినాలి. దీంట్లో ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి వేసుకొని కొద్దిగా చింతపండు ఇవి వేసుకొని ఇలాగ దగ్గర గంట వచ్చేలాగా ఉడకనిచ్చుకోవాలి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది.
నాకు ఒక పావుగంట సేపు పట్టింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది బౌల్లో తుడిచిపెట్టేసుకోవాలి. లాస్ట్ డిష్ కింద కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్నాక స్టవ్ దింపే బౌల్లో సర్వ్ చేసేసుకోవటమే. ఈ బొమ్మిడాయల పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది.